హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పెసర పునుకులు. మీ అందరికీ తెలిసిందేనండి, కాకపోతే గ్రైండర్లో కాకుండా మిక్సీలో కూడా మెత్తగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తాను. దీనికోసం ముందుగా 1.5 కప్పు పెసరపప్పుని 4-5 సార్లు శుభ్రంగా కడిగి కనీసం ఒక 4 గంటలు నానబెట్టుకోండి. తర్వాత వాటర్ని అంతా ఫిల్టర్ చేసేసి మిక్సీలో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి. చాలా పేస్ట్లా కాటుకలా ఉండాలి. అంత మెత్తగా చేసుకున్నాక ఇదంతా ఒక బౌల్లో తీసుకుని సేమ్ అదే మిక్సీ జార్లో కొన్ని అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి కచ్చా పచ్చాక అది ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, జీలకర్ర, కొద్దిగా వంట సోడా వేసుకొని, ఇప్పుడు అసలైన ట్రిక్ అండి. గ్రైండర్ లేని వాళ్ళ దగ్గర జనరల్గా హ్యాండ్ బ్లెండర్స్ కానీ విస్కర్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, దీంతో ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకుంటే చూసారా పిండి కొద్దిగా కలర్ మారుతుంది. దాన్ని వాటర్లో వేస్తే పైకి తేలాలి. అంతవరకు టెస్ట్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్లో మాత్రమే పెసర పునుకులను వేసి ఫ్రై చేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి చట్నీ అవసరం లేదండి. కారపొడితో కానీ జీలకర్ర కారంతో కానీ కూడా తినడానికి చాలా బాగుంటాయి. చూసారా, ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, వీటిలో ఎంత సాఫ్ట్గా గుల్లగా ఉన్నాయో. వీటితో మనం కర్రీ చేసుకోవచ్చు, లేకపోతే ఆవడలాగానే పెరుగులో వేసుకుంటారు, చల్ల బజ్జీలు అంటారు. ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చండి. ఇంకొకసారి నేను ఈ పెసర పునుకులతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ మెజర్మెంట్స్తో ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.